జగన్ టూర్ అంటేనే, జగన్ పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వానికి వణుకు పుడుతోందా? ఇది నేను అంటున్న మాట కాదు. స్వయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రశ్నించారు. నా టూర్లంటే ఎందుకంత భయం? నా టూర్లంటే ఎందుకంత వణుకు? ఎక్కడికక్కడ ఎందుకు ప్రజల్ని నిలువరిస్తున్నారు? ఎందుకు మా కార్యకర్తలను అడ్డుకుంటున్నారు? ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు నా టూర్ మీద? నాకు ఆ స్వేచ్ఛ లేదా? నాకు ఆ హక్కు లేదా? నాకు ఆ స్వాతంత్రం లేదా అనేది ఆయన ప్రశ్నించిన ప్రశ్న. ఒక రకంగా అడ్డుకోవడం, నిలవరించడం అనేది, ఆంక్షలు విధించడం అనేది భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు అనేది అధికారులు చెప్తారు. అదే నేపథ్యంలో ఆయన హక్కుల్ని హరించే హక్కు అయితే ఎవరికీ ఉండదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అంతే తప్ప హక్కుల్ని హరించమని అయితే చట్టాలు ఎక్కడా చెప్పట్లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకునే విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద జగన్మోహన్ రెడ్డి గారు మండిపడుతున్నారు. అదే నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళ పర్యటనకు వస్తున్న కార్యకర్తల్ని నిలువరించే ప్రయత్నం ఏదైతే చేశారో దాని మీద కూడా మండిపడుతున్నారు. అలాగని చెప్పి ఎవరు ఎక్కడ ఆగలేదు. వచ్చేవాళ్ళు వస్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చేవాళ్ళు. అలాగని జనం అయితే అక్కడ ఆగే ప్రయత్నం అయితే ఎక్కడ చేయలేదు. మీరు అక్కడ విజువల్స్లో చూస్తే అంత కట్టడి చేసినా ఏ స్థాయిలో జనం వచ్చారు, ఏ స్థాయిలో జగన్ చూడడానికి ఎగబడ్డారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళింది ఎందుకు? కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి జైల్లో, అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించడానికి, ఆయన మీద జరిగిన దాడి, ఇంటి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అదే నేపథ్యంలో అదే నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ కూడా కలిశారు. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. రేపు మాపు ఆయన కూడా అరెస్ట్ అవుతారు అనేది. ఈ నేపథ్యంలో వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. కాకపోతే ఆయన అడ్డుకోవడం అంటే, జగన్మోహన్ రెడ్డి రాకుండా చేసే ప్రయత్నం అంటే, జగన్ పర్యటనకి భయపడుతున్నారా? నా పర్యటనలు అంటే ఎందుకంత భయం మీకు అనేది జగన్ వేసిన ప్రశ్న.